ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. మరి ఒక నూతనమైన ఆశీర్వాదకరమైనటువంటి చక్కటి రోజున అద్భుతమైన వాగ్దానం ద్వారా, ఒక ప్రవచనాత్మకమైనటువంటి దీవెనకరమైన వాగ్దానం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శించాలని ఆశపడుతున్నారు. ఈ రోజున ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము దావీదు కీర్తనలు 80వ దావీదు కీర్తన 15వ వచనం. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకొని నా కొమ్మను అనగా కుమారుణ్ణి కాయము. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ప్రభువు తన కుడి చేతి చేత నాటిన కొమ్మ, ఆ కొమ్మను ప్రభు నిత్యము కూడా కాపాడతాడంట. ఆ కొమ్మ ఎవరో కాదు, ఫుట్నోట్లో ఉంది, తన కుమారుడు. ప్రభా, నీవు నాటిన నీ కుమారుణ్ణి కాయము అని ప్రార్థన చేస్తున్నారు. ఆ కొమ్మ దేవుడు తన కుడి చేతితో నాటినటువంటి ఆ కొమ్మ, ఆయన కాచి ఆ కొమ్మ ఎవరంటే నీవే ఆ కొమ్మవి. ఐగుప్తులో నుంచి ఆ కొమ్మను దేవుడు తీసుకొని వచ్చి కానానులో నాటాడు. తన కుడి చేతితో దాన్ని నాటాడంట. ఐగుప్తు అనగా లోకానికి సాదృశ్యం. ఒకప్పుడు లోకంలో పాపంలో భయంకరమైనటువంటి చెడ్డ జీవితానికి బంధింపబడి సాతాను చేతిలో మనం ఒక బొమ్మల్లా, సాతాను ఏది చెప్తే అది చేస్తూ పాపంలో కూరుకుపోయిన మనల్ని ప్రభువు పెళ్ళగించి దాంట్లో నుంచి, పాపం నుంచి, లోకంలో నుంచి బయటకు తీసుకుని వచ్చి మనల్ని ప్రభు తన కానానులో తన కుడి చేతితో నాటాడు. కుడి చేయి అనగా పరిశుద్ధాత్మునికి సాదృశ్యం. నేను ప్రభువు లోకంలో నుంచి పెళ్ళగించి, లోకంలో నుంచి తీసుకొని తన సంఘంలో నాటాడు, తన రాజ్యంలో నాటాడు. నిన్ను కాపాడాల్సిన బాధ్యత ప్రభుదే. నీ మీదికి ఏ దుష్టుడు రాకుండా, ఏ అపవాది అయిన సాతాను నీపై పడకుండా, నీ కుటుంబంపై పడకుండా ప్రభు తన కుడి చేతితో నాటినటువంటి కొమ్మమైనటువంటి నిన్ను ప్రభు కాపాడతాని వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను నేను కాపాడుతాను, నిన్ను నేను కాస్తాను. నీకు ఏ కీడు రాదు, ఏ ప్రమాదం రాదు. ఒకవేళ నీ జీవితంలో తల్లిదండ్రులు కోల్పోయినటువంటి ఒంటరి స్థితిలో ఉన్నావా? స్నేహితులందరూ చేయి విడిచిపెట్టినటువంటి స్థితిలో ఉన్నావా? కన్నీళ్లతో, పోరాటములో, దుఃఖములో ఉన్నావా? ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను కాస్తాను. నీవు నా కొమ్మవి, నేను నాటిన కొమ్మవి, నా కొరకు ఏర్పరచుకున్నటువంటి నా కుమారుడివి. నేను నిన్ను కాస్తాను. ప్రైజ్ ద లార్డ్. మనల్ని ప్రభు తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. నేను ప్రభు తన నిమిత్తమై ఏర్పాటు చేసుకున్నాడు. నేను ప్రవచిస్తూ రీషాకాందియాల్ బరాసేకే నీ విషయమే నేను చెప్తున్నాను. నీవు ప్రభు కొరకు జీవించాలి. ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ప్రభు యొక్క కొమ్మవి, ప్రభువు నాటిన కొమ్మవి. నువ్వు ఫలించబోతున్నావు, నువ్వు పుష్పించబోతున్నావు, నువ్వు అనేకులకు ఒక దీవెనకరంగా ఉండబోతున్నావు. ఈ రోజున నీపై సాతాను భయంకరంగా దాడి చేస్తుండొచ్చు, అనేక శోధనలో ఉండొచ్చు, అనేక పోరాటములలో ఉన్నావేమో. కానీ ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను కాయబోతున్నాను, నేను నీ చుట్టూ కంచెగా ఉంటాను, నా హస్తము నిన్ను కాపాడబోతున్నది. ఏది నీపై రాదు, ఏ కీడు నీకు జరగదు. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా? లార్డ్ జీసస్, నీవు నాటిన కొమ్మ, నీ పిల్లలు ప్రభా, నీ బిడ్డలయ్యా, వారిని మీరు కాయండి, వారిని మీరు కాపాడండి. ఏ పోరాటంలో, ఏ సమస్యలు, ఏ బంధకంలో, ఏ శోధనలు చిక్కబడి ఉన్నా వారికి మీరు విడుదల దయచేయండి. వారి సమస్యల నుంచి విడిపించండి. వారి పోరాటములోంచి, దుఃఖము, కన్నీటిలోంచి మీరు విడిపించి ఆశీర్వాదము, క్షేమము, దీవెన వారికి దయచేయమని, ఈ రోజంతా వారిని నీ రెక్కల క్రింద కాపాడమని, నీ కుమారుడు అన్నావు, నీవు నాటిన కొమ్మవన్నావు. మా ఇష్టానుసారంగా మేము జీవించడానికి వీల్లేదయ్యా. నీ కొరకు, నీ మహిమ కొరకు నీవు ఏర్పరచుకున్నావు కాబట్టి నీ రాజ్య విస్తరణ కొరకు జీవించినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.